హాయ్! హలో! నమస్తే. రండి నా ఛానల్‌లో ఏం జరుగుతుందో చూసేద్దాం. అవును. నాన్ వెజ్ అంటే ఎవరికిష్టం? అందులోనూ నాటుకోడి పులుసంటే ఎవరికిష్టం? ఇది నాటుకోడి పుంజు. నాటుకోడి పుంజు కూర చేస్తున్నా ఇప్పుడు నేను. ఇట్లా ఫస్ట్ కూరని మొత్తం మంచిగా క్లీన్‌గా కడుక్కోవాలి. ఇది 2 కిలోల పుంజు కూర. 2 కేజీల కూరకి 3 గంటల కారం వేసిన ఇక్కడ. ఫస్టే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నా కారం, ఉప్పు అంతా. అప్పుడే ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. ఇక్కడ చికెన్ మసాలా వేసిన నేను ఇంట్లో తయారు చేసుకుంది. ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి, మసాలా పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. చికెన్ మసాలా మాత్రం బయట నుంచి తెచ్చిన. ఇక్కడ సాల్ట్ వేస్తున్నా. ఇదంతా ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని. వాటర్ వేయ ముందు నేను ఇక్కడ నిమ్మకాయ కలుపుతున్నా. నిమ్మకాయ పిండుతున్నా. ఒక నిమ్మకాయ పిండుకున్నా. నిమ్మకాయ పిండుకోవడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది కూరలో. నేనైతే ఈ ప్రాసెస్లో చేసేసుకుంటా. ఫస్ట్ ఇదంతా కలిపేసుకుంటా. కొంచెం అల్లం వేసిన ఇక్కడ. అల్లం వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసేసి మొత్తం కలిపేస్తా. ఇప్పుడు కలిపేసి పక్కన పెట్టేసుకుంటా. ఇట్లా ఒక 15 నిమిషాలు ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుంటా. అవును, మీరు నాటుకోడి పులుసుని ఎందులో తింటారు? రైస్లో తింటారా? రాగి సంగటిలో తింటారా? జొన్న గడకలో తింటారా? దేంట్లో తింటారా? కామెంట్ చేసేయండి. తర్వాత ఇట్లా ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా మసాలాలన్నీ రెడీ పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఇక నేను ఏమేమి మసాలా వేసుకున్నా చూపిస్తున్నా చూడండి. సాజీరా, చెక్క, లవంగ, మిరియాలు, ఇలాచి, బగారా ఆకు వేసుకున్నా. ఇవన్నీ ఆయిల్ వేసేసుకున్నా చూడండి. మీకు ఇష్టమైన మసాలాలు వేసుకోవచ్చు. నేను మాత్రం ఇంతే వాడతా. ఇంతకన్నా ఎక్కువ మసాలాలు వాడము ఇంట్లో మేము. తర్వాత మిర్చి, ఆనియన్, పుదీనా వేస్తున్నా. అవి ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మెంతాకు వేసిన. ఎక్కువ వేసుకోవద్దు మెంతాకు. తర్వాత పసుపు వేసిన. తర్వాత అల్లం వేసుకొని కాసేపు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏందక్క మేము చేసినట్టే చేస్తున్నా, కొత్తగా ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? అందరు చేసుకునే ప్రాసెసే అండి. కాకపోతే టేస్టే వేరే ఉంటుంది. మా అమ్మ కూడా ఇదే ప్రాసెస్లో చేస్తుంది, కానీ అమ్మ చేసింది వేరే ఉంటుంది, నేను చేసింది వేరే ఉంటుంది. చేసే ప్రాసెస్ ఒకటే కానీ టేస్ట్ వేరే వస్తుంది. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడు టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. కొందరు పులుసు చిక్కగా రావడానికి టమాటాను అనేది మిక్సీ పట్టేస్తారు. కాకపోతే నేను ఇట్లా టమాటా డైరెక్ట్గా వేసేస్తాను. నాటుకోడి పులుసులో పులుసు అనేది పలుచగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ కర్రీ వేస్తుంది అమ్మ వేస్తుంది ఇక్కడ. అమ్మ చేసేది బాగుంటుంది అని అమ్మతోనే వేపిస్తున్నా ఇక్కడ నేను. మనం ఎంత బాగా చేసినా కానీ అమ్మ చేతి వంట టేస్టే వేరే ఉంటుంది. అందుకే అమ్మతో చేపిస్తున్నా. ఇక్కడ చేసింది మొత్తం నేనే, కానీ అమ్మ ఒక కూర వేసింది అంతే. కానీ ఆ టేస్ట్ మాత్రం అమ్మ చేసినట్టు వస్తుందని ఒక హోప్ అంతే. కూరని 10 నిమిషాల పాటు మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి. అట్లా ఆయిల్లో ఉడికించుకుంటేనే మంచిగా కారం, ఉప్పు అనేది ముక్కకు పట్టుకుంటుంది. ఎందుకంటే పెద్ద సైజు కోడి కాబట్టి దాన్ని మంచిగా ఉడికించుకోవాలి. ముక్కకు కారం పట్టకుంటే చండాలంగా ఉంటాయి. ఇక్కడ కూర తుకతుక ఉడుకుతుంటే నోట్లో ఇట్లా నీళ్ళు ఊరుతున్నాయి. ఇట్లా 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ వేస్తున్నా. 2 గ్లాసుల వాటర్ వేసుకున్నా. ఇట్లా 2 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మరగనివ్వాలి దాన్ని. ఇక్కడ చూడండి, నేను సూప్ ఎక్కువ పెట్టుకోలేదు, ముక్కకు తగ్గట్టు సూప్ పెట్టుకుంటున్నా చూడండి. ఇక్కడ 2 గ్లాసుల వాటర్ పోసుకున్నా కదా, ఆ 2 గ్లాసులు అనేటివి 1 గ్లాసు వచ్చే మందం మరిగించుకోవాలి కూరని. అట్లా ఎట్లా తెలుస్తుంది అక్క 2 గ్లాసులు 1 గ్లాస్ అయ్యేలాగా అనుకుంటారా? తెలుస్తుంది. కూర క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా, తెలుస్తుంది, ఐడియా ఉంటుంది వంట చేసే వాళ్ళకి. ఇక్కడ కూర కుత ఉడుకుతుంటే నా కడుపులో మాత్రం మెల్లకలు టకటకా పరిగెడుతున్నాయి. ఆకలేస్తుందండి. ఇక్కడ నేను కూరలో కొన్ని ఐటమ్స్ వేసిన, అవి ఒక పుంజుకు మాత్రమే ఉంటాయి ఆ ఐటమ్స్, పెట్టకుండవు. ఇక్కడ చూడండి, సూపు ఇట్లా పల్చగా ఉండాలి, మరీ చిక్కగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు. అప్పుడే నాటుకోడి పులుసు సూపర్ ఉంటుంది. ఇక నేను పుదీనా వేస్తున్నా లాస్ట్, ఎందుకంటే కొత్తిమీర లేదు అందుకే పుదీనా వేసిన. లాస్ట్ ఫైనల్ టచ్ అది, అందుకే పుదీనా వేసిన. కొత్తిమీర లేదు, అడ్జస్ట్ చేసుకోండి. కట్టేసిన కథం పొయ్యి. ఇప్పుడు దాన్ని వేడి అన్నం వేసుకొని హాయిగా తినేసిన నేను. ఇది మా ఆయన తెల్లగల్లు తెచ్చుకున్నాడు. తెల్లగల్లు స్టఫింగ్, నాటుకోడి పులుసు. నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.